సామాన్ల కోసం షోరూంకి వచ్చి బాలుకి అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం. షాక్లో రోహిణి మరియు సత్యం. అసలు సత్యం ఏం చేయబోతున్నాడో, రోహిణిని మాణిక్యం నిజం చెప్పేస్తాడా? ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఇక ఏమండి, ఎందుకండి మాటి మాటికి ఆ పోలీస్ ఆఫీసర్తో గొడవ పడతారు? ఎందుకు వద్దని చెప్తున్నా మాటి మాటికి మీరేంటి అనేసి మీనా అడిగేసరికి, ఏ ఊరుకో మీనా, వాడే ఊరికి నా దగ్గరికి వచ్చి నన్ను అంటుంటే నేనేం చేస్తాను చెప్పు అని బాలు అంటుంటే, ఏమండి ఆయన బండి తీస్తున్నారు, మీరు కారు తీస్తున్నారు, ఇద్దరు చూసుకోలేదు, దానికి మామూలుగా మాట్లాడుకుంటే సరిపోయేది కదా, ఇలా గొడవ పెట్టుకోవడం ఏంటి అవసరమా అని మీనా అంటుంటే, మీనా నువ్వు ఊరుకో, అలా చేయకు, వదిలే, ఇక గొడవ ఎందుకులే, వదిలే, ఈ విషయం ఇక్కడితో వదిలే అని బాలు అంటాడు. నేను వదిలేస్తానండి. ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటున్నారో విన్నారా? మీరు వాడు ఇంతకి ఇంకా పగ తీర్చుకుంటాడంట నీ మీద అంటున్నాడు. పోలీసులతో మనకు ఎందుకండి, లేనిపోని చెప్పి తీసుకెళ్ళి జైలు వేస్తారు. అనవసరమా మనతో వాళ్ళతో మనకి, చెప్పండి. అనవసరంగా గొడవ పెంచుకోవడం తప్పు అనేసి, శత్రుత్వం పెంచుకోవడం తప్పు, ఇదేందో అనేసి ఏమీ లేదు, ఊరికే వదిలేయండి, ఈసారి మాత్రం కనిపిస్తే ప్లీజ్ అండి అనేసి ఇంకా మీనా అంటుంది. అని ఇక మీనా అయితే బాలుకి చెప్పడంతో, సరే మీనా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఇంకా ఊరుకుంటున్నాను అని ఇక బాలు అంటాడు. సరే పదండి, ఇంటికి వెళ్ళిపోదామనేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాలు మరియు మీనా, ఏం నాన్న ఎక్కడికి రెడీ అవుతున్నావు అని బాలు సత్యాన్ని అడిగేసరికి, ఏం లేదురా, షోరూం దగ్గరికి వెళ్ళి చాలా రోజులయ్యింది కదా, ఏమవో కాదు, అవి నాన్నవి, ఆ లక్షలు మింగి వెళ్ళి షోరూం కొన్నాడు. నాన్న డబ్బులు అసలు మాట్లాడుకోవాలంటే మా ముగ్గురికి రావాలి, కానీ మా ముగ్గురు మా ఇద్దరిని వదిలేసి వాడు మాత్రం మొత్తం మింగేశాడు. ఆయన ఏమన్నా మాట్లాడుతున్నావా? ఆ డబ్బులు ఉండుంటే నేను మీనా పైన రూమ్ వేసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. నువ్వు ఇంకొకసారి కానీ వాడికి సపోర్ట్ చేసావంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు లక్షావతి అని బాల అంటుండే, రే ఏంట్రా అలా 40 లక్షలు తీసుకు వెళ్ళిపోయాడు, అది కాక మళ్ళీ పెద్ద విల్లా కొని 30 లక్షలు కన్నం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ చేసింది కాక మళ్ళీ ఆ షోరూమ్ ని ఆల్రెడీ కూర్చొని దండలు వేసుకుని నా పేరు మీద మార్చినట్టు ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు నా షోరూమ్కి వెళ్ళడానికి వాడి పర్మిషన్ తీసుకోవాలా అని, నా డబ్బులతో పెట్టుకొని షోరూమ్ కాబట్టి ఆ షోరూమ్ నాది అని చెప్పేసి ఇక సత్యం గట్టిగా చెప్తాడు. ఇక ప్రభావతి అయితే, నాన్న లక్షావతి అలాగే వాగుతుంది, కానీ పద మనం వెళ్దామని పద వెళ్దాం అనేసి ఇంకా నేను తీసుకెళ్తానని బాల అంటుంటే, నీకెందుకురా శ్రమ, నేను వెళ్ళిపోతానులే ఆటోలో, నాన్న నీ కొడుకుగానే నేను ఉన్నందుకు ఇన్ని సంవత్సరాలు నువ్వు మమ్మల్ని అందరినీ మోసి స్కూల్కి అక్కడికి తీసుకువెళ్ళావు, ఇక్కడికి తీసుకువెళ్ళ మొత్తం మాకు చూపించావు, కానీ ఇప్పుడు నేను నిన్ను తీసుకువెళ్దాం అనుకుంటున్నాను, రా నాన్న అని బాల అయితే ఇక కారు ఎక్కించుకొని సత్యం ఇంకా అయితే షోరూమ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. బయలుదేరిపోతాడు. ఇంకా పక్కన మనోజ్ అయితే డీలర్ మీటింగ్ ఉందని బయటికి వెళ్తాడు. ఇక రోహిణి అయితే కస్టమర్తో మాట్లాడుతూ ఉంటుంది. అన్ని అలాగా ఉన్నాయి, రేట్ అన్ని స్టాఫ్ని కనుక్కొని బుక్లో ఇంకా రేట్స్ అని అయితే రాసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మాణిక్యం అయితే హెల్మెట్ పెట్టుకొని వాళ్ళ మేనల్లుడు కోసం పెళ్లి కుదిరింది కాబట్టి వాళ్ళకి విడిగా ఒక కాపురం పెట్టాలని ఇక మంచం, బీరువా, సోఫా అవన్నీ
కొనుక్కొని వెళ్దాము, ఇలాగే రోహిణి పాప మనకి తెలుసు కదా అని హెల్మెట్ పెట్టుకొని అయితే ఇంకా షోరూమ్కి అయితే వస్తాడు. ఇక రాగానే రోహిణి చూసి కస్టమర్ ఏమో అనుకొని చెప్పండి మీకేం కావాలని అడుగుతుంది. అయ్యే పాప, రోహిణి పాప, నేను పాప అని హెల్మెట్ తీసి ఇక మాణిక్యం చెప్పేసరికి నువ్వు వచ్చావేంటి ఇక్కడికి, ఎందుకు వచ్చావు ఇప్పుడు అనేసి ఇంకా రోహిణి అంటుంది. ఎవరైనా చూసారంటే అదంతా దొరికిపోతాము, అసలే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నువ్వు తెలుసు, మనోజ్కి కూడా డీలర్ మీటింగ్ ఉంది వెళ్ళాడు. ఆ డీలర్ మీటింగ్ అయిపోగానే వెంటనే ఇప్పుడు కనుక నీకు చూసాడంటే ఇంకా అంతే, ఇంకా రచ్చ అయిపోతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అంటుంది. ఇంకా అది కాదు పాప, నా మేలడికి పెళ్లి కుదిరింది, ఇలా నీ దగ్గర మంచం సోఫా మొత్తం తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అంటే, కానీ ఫోన్లో చెప్పొచ్చు కదంటే నేను చూడాలి కదా అనేసి ఇంకా మాణిక్యం అంటాడు. సరే తొందరగా చూడు, ఏమేమి కావాలో తొందరగా చూసుకో, నాకు నీ అడ్రస్ పెట్టిపో, ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, డౌట్ వచ్చిందంటే అంతే అనేసి. అయ్యో పప్ప ఏం కాదులే అనేసి అంటే అలా ఇద్దరు మాట్లాడుతుండగా ఇంకా ముందర ఏమో ఇంకా కార్లో దిగేసి ఇంకా సత్యమో బాలు ఇద్దరు వస్తారు. ఇంకా అది మెట్లు దిగుతూ ఇద్దరు వస్తుంది. ఇంకా సత్యం ఏమో చూస్తాడు, ఇంకా ఇది మాణిక్యం ఏమో చూస్తాడు, పాప మీ మామయ్య బాలు వస్తున్నట్టే. అయ్యయ్యో కొంప మునిగిపోతుంది, నువ్వు ఫస్ట్ హెల్మెట్ పెట్టుకో అంటుంది. అయ్యయ్యో అని ఇద్దరు టెన్షన్ పడుతుంటారు. ఇంకా సరే నేను హెల్మెట్ పెట్టుకుంటాను అనేసి ఇంకా మాణిక్యం అయితే హెల్మెట్ పెట్టుకుంటాడు. అలా హెల్మెట్ పెట్టుకుని అంత వెళ్తుండగా ఇంకా బాలేమో ఏంటి మేఘమామేలా కనిపిస్తున్నాడు, హలో ఎవరు అని చెప్పగానే ఇంకా ఏంటి బాలు తను మా కస్టమర్, దాని రెగ్యులర్ కస్టమర్, అలా అంటే ఎలా అంటే హెల్మెట్ ఏంటి పెట్టుకుని వచ్చాడంటే తను ఏదో అర్జెంట్గా వచ్చి అలానే వెళ్ళిపోతున్నాడు అనేసి అంటుంది ఇంకా రోహిణి అయితే. అయినా నాకేదో డౌట్ కొడుతుంది, నాకేందో మేకమామలా కనిపిస్తున్నాడు అంటే ఇంకా షాక్ అయిపోతుంది రోహిణి, ఇంకా అందరూ షాక్ అయిపోతారు. ఆగు అనేసి ఇంకా బాలు అనగానే ఇంకా ఆగకుండా అట్లే వెళ్ళిపోతుంటాడు. ఆగు అని చెప్పగానే దగ్గర వెళ్ళగానే ఇంకా హెల్మెట్ తీ అని చెప్తాడు. ఇంకా అదే హెల్మెట్ అలా తీస్తుండగా ఇంకా అయిపోతుంది. తర్వాత ఎపిసోడ్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.